అంటే సార్ మోహన్ బాబు గారికి, చిరంజీవి గారికి ఎప్పుడు ఇలానే ఉండేదా సార్? వాళ్ళు ఏ సినిమాలో చేసినా? అంటే ఆర్టిస్ట్గా నేను సీనియర్ని, నేను ఆర్టిస్ట్ని. మోహన్ బాబు మా రూమ్కి వచ్చి కిటికీకి ఒక అద్దం తగిలించి ఉండేది. ఆ అద్దంలో చూసి ఏదో డైలాగ్ చెప్తూ ఉండేవాడు. డైలాగ్ చెప్తుంటే ఏం చేస్తున్నామని శరత్ బాబు అని అంటే, రే శరత్, తోలు తెల్లగా ఉన్నంత మాత్రాన్ని హీరో కాలేడురా, నేను అవుతాను చూడరా హీరో అని 'త్రింశత్ కోటి దేవతలచే త్రికాల పాదాభివందన చేయించుకున్న రావణాసురుడు' అని ఎస్వి రంగారావు గారి డైలాగ్ చెప్తూ ఉండేవాడు. నేను అవుతాను చూడరా హీరో అనేవాడు. అనంటే అప్పుడు మాకేమనిపిస్తుంది, కానీ ఆయన సంకల్ప బలం, బై హుక్ ఆర్ కుక్ ఐ మస్ట్ బికమ్ ఎన్ ఆర్టిస్ట్, ఐ మస్ట్ బికమ్ ఏ హీరో అని అనుకున్నాడు. హీ కిక్డ్ ది బాస్కెట్. దానికి తగ్గట్టు దాసనారాయణ గారి సపోర్ట్ కూడా వచ్చింది. చిరంజీవి గారి దగ్గరికి వస్తే కెఎస్ రామారావు గారు చిరంజీవితో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. అప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ తులసి దళం అనే ఒక నవల రాశాడు. అది పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. తులసి దళం అనేది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే, అసలు నావెల్ రైటర్స్కి ఎవరికి అంత ఫేమ్ రాల, అంత కలకాలం సృష్టించింది ఆ నవల. ఆ తులసి దళం నవల తీసుకొచ్చి కెఎస్ రామారావు గారు కోదండరామరెడ్డికి ఇచ్చాడు, చిరంజీవితో సినిమా చేయటానికి చూడమని. కోదండరామరెడ్డి గారు చాలా బిజీగా ఉన్నాడు. బిజీగా ఉండి నాకు ఇచ్చాడు చదవమని. నేను ఆ తులసి దళం నవల చదివాను. నవల చదివితే అందులో చాలా డిఫరెంట్గా ఉంది అది. ఆ నవల సినిమా తీస్తే సెన్సార్ ప్రాబ్లమ్స్ కూడా, రిస్క్ కూడా ఉంటుంది అని అనిపించింది నాకు. అనిపించిన తర్వాత కెఎస్ రామారావు గారితో చెప్పాను నేను, ఎలా ఉంది నవల అది ఇది అని అంటే, నవల బాగుందండి, కొత్తగా ఉంది, కానీ సెన్సార్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో అని నేను చెప్పాను. చెప్తే కెఎస్ రామారావు గారు ఉత్త చేదస్తుడు అని అన్నాడు నన్ను. సరే, మొత్తానికి ఏమైందో ఏమో. సో కోదండరామరెడ్డి గారు నవల చదవలే. నేను చదివి నేను ఒక నెగిటివ్ అభిప్రాయం ఇచ్చాను. సో మరి యండమూరితో సంప్రదించిన అప్పుడు ఈ ఆలోచన మార్చుకున్నారు. ఏంటంట, దీనికి ముందు ఒక నవల రాస్తున్నాడు ఆయన, అభిలాష అనేటటువంటి నవల రాస్తున్నాడు యండమూరి వీరేంద్రనాథ్ గారు. అది రాస్తూ ఉండేటప్పుడే ఇది చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని స్ట్రైక్ అయ్యి అందులో హీరోకి చిరంజీవి అనే పేరు పెట్టాడు యండమూరి వీరేంద్రనాథ్. ఆ నవల వీక్లీలో వస్తూ ఉంది. వీక్లీలో వస్తుంటే చిరంజీవి గారి మదర్ ఆ నవల చదువుతుందంట. ఆ నవల చదువుతూ ఉందంట. చదువుతూ ఉంటే తర్వాత యండమూరి వీరేంద్రనాథ్ అన్నాడు కెఎస్ రామారావు గారితో, అవును సరే ఇదే రిస్క్ ఎందుకులేండి, నేను ఒక నవల రాస్తున్నాను, అది చాలా బాగుంటుంది, ఆ నవల ఆ కథ మీకు ఇస్తాను అని చెప్పి అభిలాష అనేటటువంటి నవల వస్తున్నాను, వచ్చింది, వీక్లీస్లో వస్తుంది అని కెఎస్ రామారావు గారితో చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ విషయమేమో చిరంజీవి గారికి చెప్పాను. చిరంజీవి గారికి చెప్తే అభిలాష అనేటటువంటి నవల తులసి దళం తీయట్లేదు, అభిలాష అనేటటువంటి నవల వస్తూ ఉంది, అది చేద్దాము, అది బాగుంటుంది అని కెఎస్ రామారావు గారు చెప్పారంట. చెప్తే అలాగే ఓకే, రైటర్ బాగుంది అని అంటే డెఫినెట్గా బాగుంటుందని అనుకున్నాడు చిరంజీవి గారు. తర్వాత ఇంటికి వెళితే అనుకోకుండా వాళ్ళ మదర్ చెప్పారంట, అంజలిదేవి గారు, ఒరే ఒక నవల చదివాను నేను, అది చాలా బాగుంది, ఆ హీరో పేరు కూడా చిరంజీవి అని ఉంది, అది నువ్వు వేస్తే బాగుంటుందని ఆ మదర్ కూడా చెప్పారంట. సో ఆ విధంగా కోయిన్సైడ్ అయ్యింది. అప్పుడు ఆ నవల్ని తీసి సినిమాగా ట్రై చేశారు. ఆ కథ కూడా వెరీ డిఫరెంట్ స్టోరీ. అభిలాష ఏంటంటే 302 చట్టం, అది దోషికి మరణశిక్ష వేయాలి ఆ చట్టం ప్రకారం.
సో ఆ మరణశిక్షను తొలగించాలి అనేటటువంటి కాన్సెప్ట్తో తయారు చేసినటువంటి కథ మాత్రం సీరియస్ క్యారెక్టరే. ఇప్పుడు పుట్టిన ప్రతి జీవి, పక్షి కానీ, పురుగు కానీ, జంతువు కానీ, మనిషి కానీ జీవించడానికి రైట్ ఉంది. ఆ జీవించేటటువంటి హక్కు తీసేయటానికి చట్టానికి కూడా లేదు అనేటటువంటి కాన్సెప్ట్తో చేసినటువంటి కథ. ఓకే. ఆ కథ సీరియస్ స్టోరీ. ఆ సీరియస్ స్టోరీని మరి ఎంత బాగా మలిచారో ఎండమూరి వీరేంద్రనాథ్, సత్యానంద్ గారు కలిసి ఈ క్యారెక్టర్స్ చిరంజీవి గారు లాయర్ అందులో. సో ఆ మరణశిక్ష రద్దు చేయాలని కోర్టులో వాదించేటటువంటి క్యారెక్టర్. సో అటువంటి సీరియస్ క్యారెక్టర్ని ఒక ఎంటర్టైనింగ్ క్యారెక్టర్గా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేటటువంటి క్యారెక్టర్గా తయారు చేసి ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చారు ఎండమూరి గారును సత్యానంద్ గారు కలిసి. అందులో సత్యానంద్ గారు డైలాగులు రాశారు, చాలా అద్భుతమైన డైలాగులు పడ్డాయింది. సో అది అభిలాష సినిమాతో. టైటిల్ కూడా అభిలాష అనేది చాలా క్లాసికల్ టైటిల్. సబ్జెక్టు కొంచెం క్లాస్ సబ్జెక్టు. అభిలాష అనే టైటిల్ కూడా చాలా పొయిటిక్ టచ్ ఉన్నటువంటి టైటిల్. సో మొత్తానికి హేమహేమిలందరూ తయారు చేసేదాన్ని. కోదండరామరెడ్డి గారి టేకింగ్ కూడా బాగుంది. తర్వాత చిరంజీవి గారు అందులో దగ్గర 20 రోజులు వైజాగ్లో ఆ కొండల దగ్గర కర్వ్స్ ఉంటాయి కదా, రిషికొండ అవన్నీ లొకేషన్స్, బీచ్ ఒడ్డు నుంచి రోడ్లు కర్వ్తో వెళుతూ ఉంటుంది. అక్కడ తీశారు పాటలు, చాలా అద్భుతంగా చేశారు. తర్వాత అందులో యూరోకే సకామిక అని ఒక యమా స్పీడ్ సాంగ్ ఉంటుంది. అవును. ఆ సాంగ్లో చిరంజీవి గారి స్టెప్స్ అయితే ఆయనతో అసలు రాధికైతే ఎగరలేకపోయింది. అంత స్పీడ్ స్టెప్స్, అంత వయ్యారంగా, అంత అద్భుతంగా చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది అభిలాష. తర్వాత కొన్ని సినిమాలు జరిగాయి. ఆ మధ్యన 1-2 ఫ్లాపులు వచ్చాయి చిరంజీవి గారికి. తర్వాత ఖైదీ సినిమా పడింది అయ్యా. ఆ ఖైదీ సినిమా ఫస్ట్ బ్లడ్ ఇంగ్లీష్ పిక్చర్ ఇన్స్పిరేషన్ అనుకుంటుంది. సో ఆ ఖైదీ సినిమాతో చిరంజీవి గారికి ఒక భయంకరమైన స్టార్డమ్ వచ్చేసింది, అద్భుతమైన స్టార్డమ్ వచ్చింది. పరుచూరు బ్రదర్స్ రైటర్స్, దానికి కోదండరామరెడ్డి గారి డైరెక్టరు. ఒకేసారి చిరంజీవి గారితో పాటు కోదండరామరెడ్డి కూడా, ఆయనకు కూడా హైప్ వచ్చేసింది. సో అక్కడి నుంచి ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి పాతాళభైరవి సినిమాతో ఎంత స్టార్డమ్ అయితే తయారైందో, అలాగే ఖైదీ సినిమాతో చిరంజీవి గారికి అంత హైప్ వచ్చింది. సూపర్ స్టార్ అయిపోయాడు.